చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి దూది లాంటి మెత్తటి స్పాంజీ ఇడ్లీలు కావాలంటే బియ్యం పిండితోటి ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేసేయకుండా మొత్తం కంప్లీట్గా చూసేయాలండి. అలా చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా బియ్యం పిండితోటి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేస్తామనేది అర్థమవుతుంది. టేస్ట్ కూడా మనకి టేస్ట్లో బెస్ట్ అనే విధంగా ఈ బియ్యం పిండితో ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఇది వచ్చేసి బియ్యం పిండితోటి మనం ఇడ్లీలు ఎలా చేస్తామో ఆ ప్రిపరేషన్ అయితే చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీసిస్తున్నానండి. కేజీ రైస్ తీసుకొని ఒక 50 గ్రామ్స్ మినపగుండ్లు, 50 గ్రామ్స్ సగ్గు బియ్యం, 50 గ్రామ్స్ శనగపప్పు, అలాగే మెంతులు ఒక స్పూన్ వేసేసుకొని ఈ విధంగా నానబెట్టుకున్నాను. అది మార్నింగ్ నానబెట్టుకొని నైట్ టైంలో రుబ్బాలన్నమాట. ఇది నానబెట్టుకొని ఈ నైట్ టైంలో చూపిస్తున్నాను నేను వీడియో వచ్చేసి. ఈ విధంగా నానబెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీలో బాగా మెత్తగా మనం రుబ్బుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా బరదగా రుబ్బుకున్నా పర్లేదండి, కాకపోతే మనం దోశల కోసం అయితే మెత్తగా రుబ్బుకోవాలి. ఇది ఇడ్లీ ప్రిపరేషన్ కాబట్టి కొద్దిగా బరకగా రుబ్బుకుంటే సెట్ అవుతుంది. బట్ కాకపోతే నేను అన్నీ చేస్తాను కాబట్టి దానికోసం నేను లైట్గానే చేస్తున్నాను. నార్మల్గా మెత్తగా కాకుండా నెరీ బరకగా కాకుండా మీడియం వేలో ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా రుబ్బేసుకోవాలి. పిండి అయితే వన్స్ లూజ్ కలుపుకొని లూజ్గా మిక్స్ పట్టుకోవాలి, వన్స్ గట్టిగా టైట్గా మిక్స్ పట్టుకోవాలి. అలా మిక్స్ పట్టుకొని లాస్ట్ ఎండింగ్లో మనం మొత్తం కలుపుకున్నామంటే గట్టిగానే వస్తుందండి. ఏదైతే లూజ్ చేశానో తర్వాత గట్టిగా చేస్తానో అదంతా కలిపేసి మనం ఓవర్ నైట్ అయితే మొత్తం పులియ పెట్టాలన్నమాట. ఈ పిండిని ఓవర్ నైట్ పులియ పెట్టుకున్న తర్వాతనే మనకి మంచిగా వస్తుంది. చూడండి, నెక్స్ట్ స్టెప్ అనేది కొద్దిగా వాటర్ తక్కువ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇది కొద్దిగా టైట్గా వస్తుంది పిండి. ఈ విధంగా మొత్తం మనం పులియ పెట్టుకున్నాక ఇది ఎర్లీ మార్నింగ్ చూపిస్తాను. చూడండి ఎంత బాగా పులిసిపోయిందో. ఈ విధంగా పులిస్తే మనకి బోండాలే కానీ ఇడ్లీలే కానీ దోశలైనా కానీ ఏవైనా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి. అందుకోసం నేను వేరే బౌల్లో ఇంకా కొద్దిగా పిండిని తీసేసుకున్నాను. మొత్తం కలపకుండా కొద్దిగా తీసుకున్నాను. ఇది ఇడ్లీ ప్రిపరేషన్ కోసం కాబట్టి ఈ విధంగా కలుపుకొని మనం ఇడ్లీ గిన్నెనైతే గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. వాటర్ పెట్టుకొని హీట్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా హీట్ అవ్వాలి వాటర్ అనేవి. ఈ వాటర్ హీట్ అయ్యేలోపు మనం ఇడ్లీ స్టాండ్లకి ఆయిల్ అంటించేసుకొని ఆయిల్ గ్రీజ్ చేసేసుకొని ఇందులోకి మనం ఇడ్లీ పిండిని అయితే వేసేస్తున్నాను. ఇడ్లీ పిండి వచ్చేసి ఓన్లీ బియ్యం పిండినే యూజ్ చేశానండి. మీరు కావాలనుకుంటే ఇందులో ఒక 1/2 కేజీ అంటే ఒక 2 ప్లేట్లకు 2 ఆయిల్కి సరిపోయేంత వరకు అయితే ఒక 1/2 కేజీ ఇడ్లీ రవ్వ వేసుకొని సెట్ చేసేసుకోండి. కాకపోతే నేనైతే వేయట్లేదు, ఓన్లీ స్వచ్ఛంగా బియ్యం పిండి చూపించాలనే విషయంతో ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా అన్నీ వేసేసుకొని మనం ఓవర్ హీట్లో ఉంది కదా ఇది ఇడ్లీ స్టాండ్లో, అందులో పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో 10 మినిట్స్, అలాగే లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేస్తే మనకి ఇడ్లీలు అనేది చాలా పొంగుతూ వచ్చేస్తాయి. ఈ ఇడ్లీ అనేది మనం నార్మల్ ఇడ్లీ రవ్వతో చేస్తే ఎలా వస్తుందో అదే టైప్లో వచ్చేస్తుంది. చూడండి, ఏమాత్రం తేడా లేకుండా మనకి చాలా అంటే చాలా బాగా ఇడ్లీలు అయితే వచ్చేస్తాయి. బాగా పొంగుతూ వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, అన్ని ఇడ్లీలు ఈ విధంగా మనకి పొంగుతూ వచ్చేస్తాయి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఈ ఇడ్లీ స్టాండ్ అయితే తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. అలాగే ఆఫ్టర్ మనం ప్లేట్లన్నిటిని బయట పెట్టేసి ఈ విధంగా కూల్ డౌన్ కానివ్వాలి. ఇలా కూల్ డౌన్ అయితే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం ఒక్కొక్క పీసెస్ని బయటికి తీసేసుకోవచ్చు. ఈ ఒక్కొక్క ఇడ్లీని చాలా అంటే చాలా బాగా పొంగుతూ వచ్చాయండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా పిండి తక్కువ వేసేసారంటే తక్కువగా చిన్న సైజులో వచ్చేస్తాయి. ఇది నేను నార్మల్గా ప్లేట్కి తగ్గట్టుగా వేసాను కాబట్టి కొద్దిగా పొంగుతూ వచ్చాయి. ఈ విధంగా కాకుండా కొద్దిగా తక్కువైనా వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. బియ్యం పిండితోటి ఈ విధంగా ఇడ్లీలు రావడం అనేది చాలా అసలు విచిత్రంగా ఉన్నది. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఏ విధంగా వచ్చాయో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీలు అయితే చాలా చక్కగా పొంగుతూ మనకి రవ్వతో ఎలా చేస్తామో అదే రవ్వ ప్రిపరేషన్ లాగా వచ్చాయి. కాకపోతే ఇది బియ్యం పిండి అనే విషయం కూడా మీకు కూడా తెలియదు అనుకుంటా తిన్నదాకా. చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. స్పాంజీలా మెత్తటి ఇడ్లీలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.